నమస్కారం. చెన్నైలో జరిగిన ఇవాళ డీలిమిటేషన్ మీద కానీ ఆర్థికంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయనే దాని విషయంలో కానీ ఇది చర్చ జరిగింది. అర్థవంతమైన చర్చ. రాజకీయ విషయంలో, రాజకీయ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో మరో మాటకు తావులేదు. చెన్నైలో జరిగిన తీర్మానానికి పూర్తిగా మనం మద్దతు ఇవ్వాల్సిందే. కానీ రాజకీయ రచ్చగా మారుతుంది అంటున్నాను. అంటే కేవలం అసలు నియోజకవర్గాల పునర్విభజన మీద మాట్లాడే బదులు బీజేపీ పూర్తిగా ఇండి కూటమి మీద, ముఖ్యంగా స్టాలిన్ మీద దాడి చేస్తుంది. 2026 ఎన్నికలు రాబోతున్నాయి. తమిళనాడులో వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇప్పుడు 2026 ఎన్నికలను తట్టుకోవడానికి, ప్రజల్లో వ్యతిరేకతను తట్టుకోవడానికి ఈ డిలిమిటేషన్ సెంటిమెంట్ ప్రోత్సహిస్తున్నారు అనే మాట ఒకటి వస్తున్నది. నిజమే కావచ్చు, కానీ డిలిమిటేషన్ సెంటిమెంట్కును ఈ ఎన్నికలకు సంబంధం లేదు అంటున్నాను ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, లేకుంటే కర్ణాటకలో కానీ ఈ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక దీన్ని పక్కదారి పట్టించడానికే ఇది చేస్తున్నారు. వాస్తవమే, బీజేపీ చేస్తున్న విమర్శల్లో కొంతవరకు నిజం ఉంది, కాదనిలేము మనం. కానీ దీనికోసం డిలిమిటేషన్ పక్కన పెట్టి డిలిమిటేషన్ సమస్యను పక్కన పెట్టాల్సిన అవసరం లేదంటున్నాను. అందుకని డిలిమిటేషన్ సమస్య డిలిమిటేషన్దే, అడుగుతున్న కోరిక నిజం, అది అడుగుతున్న వాస్తవం నిజం. కానీ దాన్ని పక్కన పెట్టి రాజకీయంగానే చూస్తున్నాడు వీళ్ళనడం, స్టాలిన్ను బండబూతులు తిట్టడం, స్టాలిన్ అసలు దేశం నుంచి విడిపోతాం, తమిళనాడును కూడా వేరు చేయడం, దేశం నుంచి విడిపోతామన్నారు ఒకనాడని, అట్లాగే మీ రాజీవ్ గాంధీని చంపింది తమిళులు కాదా అనడం, ఇవన్నీ కూడా బీజేపీ విమర్శనాస్త్రాలు చాలా పెద్ద ఎత్తున ఎక్కుపెడుతుంది. కరెక్ట్ కాదు. ఇటు పక్కన కూడా డిఎంకే కానీ, లేకుంటే ఇతర మిత్రపక్షాలు కానీ బీజేపీ ఏది చేస్తే తప్పు, ఏది చేసినా తప్పే అని బీజేపీ వాళ్ళు వివరణ ఇస్తే కూడా వివరణ సరిగ్గా పట్టించుకోకపో. ఉదాహరణకు అమిత్ షా గారు అన్నారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, సీట్లు తగ్గవు, సీట్ల విషయం కూడా తగ్గవు అన్నారు. దాన్నే శంకర్లో వస్తే తీర్థం అవుతుంది. అది ఏం చేయాలంటే ఇటుపక్క అటుపక్క రాజకీయ రచ్చగా మారుతుంది. రాజకీయ రచ్చగా మారడంతో పాటు ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా చీలిక వచ్చేసింది. వాళ్ళకని చెప్పాలంటే బీజేపీ ఎట్లాగో ఆ సమావేశానికి పోలేదు. బీజేపీ కాకుండా బీజేపీయేతర పక్షాలు కూడా ఈ రాజకీయ పునరేకీకరణ దారితీస్తున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు నవీన్ పట్నాయక్ గారు అక్కడికి పోకపోయినా సరే, మొదటిదాకా ఎన్డీఏ కూటమిలో లేకున్నా సరే ఆయన మద్దతు ఇచ్చారు ఎన్డీఏకి. కానీ ఆయన కూడా ఇవాళ ఈ స్టాలిన్ పెట్టి మీటింగ్కి ఒక వీడియో సందేశం పంపారు. మీతో నేనున్నానన్నారు, నియోజకవర్గ పునర్విభజనలో మాకు కూడా అన్యాయం జరుగుతుంది, ఎవరికి జరగాల్సిన అవసరం లేదు అన్యాయం అని చెప్పారు. కనుక ఎట్టించి వచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని వస్తే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పక్షాలని అవకాశవాద రాజకీయాలు పాటిస్తున్నాయి. ఒకనాడు మిత్రువు, ఒకనాడు శత్రువు అది నడుస్తున్నాయి, చూస్తున్నాం కదా మనం. ఒక రకంగా చెప్పాలంటే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ వీరావేశంతో దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలు చీలిపోతాయి, మొత్తం మీద దక్షిణాది ఉత్తర దేశం చీలిపోద్దని రచ్చ చేశారు. చాలా పెద్ద ఎత్తున గంభీర వచనాలు పలికారు కూడా. కానీ ఏమైంది, ఇవాళ మాట్లాడుకుంటూ ఊరుకున్నాడు ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల. తెలుగుదేశం ప్రభుత్వం కూడా గతంలో ఏమన్నది, ఈయన అన్యాయం జరుగుతుందని. అసలు మొట్టమొదటి 2000 పునర్విభజన చట్టంలో గట్టిగా మా రాష్ట్రం తరఫున కొట్లాడి, మన దక్షిణ భారతదేశం తరఫున కొట్లాడిందే మనకు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు 2001 విభజన చట్టం ప్రకారం, ఏదైతే మన డిలిమిటేషన్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఎలుగేది చాటమే కాకుండా ఒక రకంగా చెప్పినట్టు వాజ్పేయి గారిని ఒప్పించి అప్పుడు పునర్విభజనలో మన డిలిమిటేషన్లో ఒక రకంగా చెప్పాలంటే మనకు న్యాయం చేసింది ఆయన. కానీ వాళ్ళు మాట్లాడలేకపోతున్నాడు. అంటే కారణం ఏంటంటే కూటమిలో ఉన్నారంట. సరే, కనీసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారన్నా కూటమిలో లేరు, అట్లాగే బీజేపీకి వ్యతిరేకంగా పోతలేడు, అట్లానే ఇండి కూటమిలో కలిసి చెన్నై సభ కూడా పోలేడు. కనుక ఈ దేశంలో తను ఒక మధ్య మార్గం ఎంచుకున్నాడు. ఉత్తరం రాసిండు, అయ్యా డిలిమిటేషన్ చేస్తే ఇట్లా చేయండి, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేస్తే మాకు నష్టం, ఇట్లా చేస్తే లాభం, ఇట్లా చేయకుంటే మీకు కూడా నష్టం కాదు అని ఒక సూచనాప్రాయంగా ఒక ఉత్తరం రాశారు. అట్లాగే షర్మిల గారిని పిలిచిందో లేదో, షర్మిల గారు 3 పార్టీలను ఏకపారేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వస్తే గత 10 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతూనే ఉన్నది. అప్పుడు టీడీపీ, జనసేన పోటీ చేయకపోయినా టీడీపీ మిత్రపక్షంగా ఉన్నది కనుక, అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉంది కనుక అప్పుడు మద్దతు చేశారు. తర్వాత మధ్యలో విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు మద్దతు చేస్తున్నారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ కూడా అధికారంలో ఉన్నప్పుడు భయానికో భక్తికో మొత్తం మీద అన్ని బిల్లులకు ఓకే అన్నారు. ఇక్కడ కేసీఆర్ తెలంగాణ ఇట్లాంటి బిల్లులకు ఓకే అన్నారు. కేంద్రంలో బీజేపీకి అంటకాగారు, వైసీపీ కూడా అదే పనిచేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే వైసీపీ చెన్నై సభకు పోలే, కానీ సూచన చేసింది. ఇక జనసేన, టీడీపీ మాత్రం అసలు సభకు పోలేదు, సూచన కూడా చేస్తలేదు. అంటే అంత నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతున్నప్పుడు వీళ్ళు గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాను. అందుకనే రాజకీయ రచ్చకు దారితీస్తుంది ఇది. రాజకీయ పునరేకీకరణకు కూడా ఇది ఒక రకంగా దారితీస్తూ అనిపిస్తుంది.
ఇండి కూటమిలో కొన్ని పక్షాలు విడిపోయినాయి. అంతేందుకు మమతా బెనర్జీ రావాల్సి ఉండే డిఎంకే పెట్టిన సభకు, కానీ మన ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం పెట్టిన సమావేశానికి వాళ్ళు రాలేదు. మరి రూపాయకారిగా మరి బీజేపీతో ఏం మాట్లాడుకుంటున్నారు అనే మాట కూడా మమతా బెనర్జీ పట్ల వస్తుంది. మమతా బెనర్జీ నష్టం లేదు, 4 సీట్లు పోతాయి అక్కడ. ఒకవేళ జనాభా ప్రాతిపదికన కనుక ఒకవేళ సీట్ల పంపిణీ జరిగితే రేపు 3-4 సీట్లు మన పశ్చిమ బెంగాల్ కూడా పోతాయి. మరి అది లేదా అనే సమస్య వస్తున్నది. కానీ మహారాష్ట్రలోని పక్షాలు కూడా ఏమీ రాలేదు. ఇక్కడ మన శివసేనల కీలక వర్గం కానీ ఇతరత్ర శరద్ పవార్ లాంటి వాటి రాలేదు. సరే ఇండి కూటమిలోని కొందరు అసలు రాలేదు. అందుకని ఇవన్నీ చూస్తే ఏంటంటే రాజకీయ పునరేకీకరణకు, అట్లానే ఒక రకంగా చెప్పాలంటే కొత్త రాజకీయానికి తెరలేపుతుందా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ లొల్లి అనేది ఈ 2 రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను అనుకుంటున్నాను. నమస్కారం.